హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పూరి అంటేనే గుర్తుకు వచ్చేది. అలానే పూరీలోకి ఆల్ టైమ్ ది బెస్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ. ఈ బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మామూలుగా బొంబాయి చట్నీ అంటే కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసి చేస్తూ ఉంటారు. కానీ నేనైతే ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకుంటాను. ఇక్కడ పచ్చి బఠానీ లేదు, ఒకవేళ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. జనరల్గా బొంబాయి చట్నీ అంటే కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసి చేస్తారు. కానీ నేను ఇందులోకి మిగతా వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీన్స్, అలానే ఆలు, పచ్చి బఠానీ అవైలబుల్ ఉంటే పచ్చి బఠానీ కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను బొంబాయి చట్నీ చేసేటప్పుడు ఉల్లిపాయలు క్వాంటిటీ తగ్గించుకొని మిగతా వెజిటబుల్స్ క్వాంటిటీ పెంచుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొద్దిగా ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనము మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి ఏమన్నా కర్రీస్ అలా చేసేటప్పుడు ఒకసారి కాంబినేషన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి క్యాప్సికమ్, బీట్రూట్ ఇలా వేస్తే టేస్ట్ బాగుండవు. సో బీన్స్, క్యారెట్, ఆలు, పచ్చి బఠానీ ఉందంటే పచ్చి బఠానీ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. కూరగాయ ముక్కలన్నిటినీ ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బొంబాయి చట్నీలో మనము మిక్స్డ్ వెజిటబుల్స్ని యాడ్ చేయడం వల్ల చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనము ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకొని ఇలా వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూరీ కోసం పిండి తడుపుకుందాము. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్, అలానే కొంచెం ఉప్పు వేసి కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. చపాతీ పిండికి తడిపినట్లు సాఫ్ట్గా తడపాల్సిన అవసరం లేదు. పూరీకి గట్టిగా తడుపుకుంటేనే మనకు ఆయిల్ అన్నది ఎక్కువగా పీల్చదు. కుక్కర్ విజిల్ పూర్తిగా పోయాక మూత తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని పూర్తిగా సిమ్లో ఉంచుకొని మనం ఇందాక శనగపిండిని వాటర్లో కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. శనగపిండి వేసేటప్పుడు ఖచ్చితంగా మంటని సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పూరీలు ఒత్తేటప్పుడు ఎప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకుంటే మనకి నూనె అన్నది గలీజ్ అవ్వదు. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని పూరీలు తిక్కుకోవాలి. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉందంటే అందులో అయినా కూడా చేసుకోవచ్చు, కానీ పూరీ ప్రెషర్లో కొద్దిగా మందం వస్తాయి. ఇలా పూరీలన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాకనే మనము పూరీలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కక ముందే మనము పూరీలు వేసామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి, టేస్ట్ అంత బాగోవు. చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగాయో. మనము ఇలా పూరీలు రుద్దేటప్పుడు ఆయిల్ని వేసి రుద్దామంటే పూరీలు కూడా ఇలా బాగా క్లియర్గా ఉంటాయి. మనకు వేయించిన ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఇలా అన్ని పూరీలు చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూసారు కదా, మిక్స్డ్ వెజిటబుల్స్ని యూజ్ చేసి బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.